రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి కావాలని అందరం కోరుకుంటున్నాము. దానికి అవసరమైన పెట్టుబడుల్ని సమీకరించడం కూడా అవసరం. కానీ ఆ పేరుతోటి ఏ కంపెనీకి పడితే ఆ కంపెనీకి ఎక్కడ పడితే అక్కడ భూమిని దారాదత్తం చేయటం మాత్రం అనుమతించకూడనటువంటి చాలా పెద్ద తప్పు అవుతుంది. విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ కంపెనీకి అత్యంత పేరుగాంచింది. అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి 99 పైసలకి అమ్మేయటం భూమిని, అది అభ్యంతరకరమైనటువంటి విషయం. అది చాలా ప్రతిష్ట కలిగిన కంపెనీ. ఆ కంపెనీ కారు కేవలం ఉచితంగా ఎలా 21 ఎకరాలు తీసుకుంటుందో మాకైతే అర్థం కావట్లేదు. అది టాటా కంపెనీ వాళ్ళ ఉద్దేశాలకు కూడా అది అనుకూలమైంది కాదు. ఇప్పుడు టాటా కంపెనీ యొక్క ప్రతిష్టని అడ్డం పెట్టుకొని వాళ్ళకు ఉచితంగా ఇచ్చి ఆ పేరుతో ఊరు పేరు అడ్రస్ లేని కంపెనీలకు కూడా ఈరోజు 60-70 ఎకరాలని కేటాయించడం అనేది పూర్తిగా అది గర్హనీయము, అది సమర్థనీయం కాదు. ఈ అర్సులా అనేటువంటి ఒక కంపెనీకి ఆ పేరు కూడా ఎవరూ వినలేదు. ఐటీలో వాళ్ళు ఒక 4-5 నెలల క్రితం రిజిస్టర్ చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాంటి కంపెనీకి 60 ఎకరాలు ఎలా కట్టబెడతారనేది ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న. అదే జరిగితే ఈరోజు ఎటువంటి ఆర్భాటం లేకుండా, ప్రచారం లేకుండా లోపలే కేటాయింపులు జరిగితే ఎవరెవరికి ఎన్ని ఎకరాలు కేటాయించారో కూడా తెలియకుండా విశాఖపట్నం భూములన్నీ కూడా ఈ రకంగా హారతి కల్పిస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమీ తేడా లేదని ప్రజలు భావించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని విశాఖపట్నం లాంటి ఒక మహానగరంలో అంత అత్యంత విలువైనటువంటి భూముల్ని ఖచ్చితంగా ఈరోజు ఒక 500 మందికి ఉద్యోగాలు ఇస్తామని ఐటీ కంపెనీ చెప్పి 3 నెలల తర్వాత మూసేసినా ఏమీ గ్యారెంటీ లేదు. కానీ మార్కెట్ రేట్ ప్రకారం పేదలకి, రైతులకు ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తారు, ఇతరులకి మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తారు. 2013 చట్టం ప్రకారం సేకరించిన భూముల్ని మళ్ళీ కంపెనీలకి మార్కెట్ రేట్ ప్రకారమే వాళ్ళకి అందివ్వాలి. కన్సెషన్స్ వేరే రూపంలో ఇవ్వచ్చు ప్రోత్సహించడానికి. లేదు, మనం దాని కండిషన్లు కూడా పెట్టాలి. ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఎన్ని రోజులు గడుస్తుంది, ఎంత వేతనాలు ఇస్తారు, ఇవన్నీ ఏ కండిషన్లు లేకుండా అన్కండిషనల్గా ఈ రకంగా 60 ఎకరాలని ఒక ఊరు పేరు అడ్రస్ లేని కంపెనీకి కట్టబెట్టడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ప్రభుత్వం పునఃపరిశీలించి ఈ ఆర్డర్ను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను.